దానికి సంబంధించినటువంటి ఆల్టిట్యూడ్ ఎంత వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఏటీసీ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉంటుంది. సో డెఫినెట్గా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి మొత్తం రన్వేని యూటిలైజ్ చేశారా, లేకుంటే కొంత తక్కువ దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఇమీడియట్గా టేకాఫ్ అయిందా, ఏం జరిగింది అనేటువంటిది చాలా టెక్నికల్ అంశాలు చాలా వరకు ఇన్వెస్టిగేట్ జరిగిన తర్వాత మాత్రమే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ మేడే కాల్ కాక్పిట్ నుంచి వచ్చింది. ప్రమాదం ముందే కొద్ది క్షణాల ముందు ఊహించారు. బట్ ప్రమాదం ముందు నుంచి ఊహించిన వెంటనే ఏదైతే ఫ్లైట్ అనేటువంటిది పడిపోయింది. ఫ్లైట్ ఒకసారి పడుతున్నటువంటి దృశ్యాన్ని మనం పదే పదే చూస్తే చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. ఎక్కడ డైరెక్షనల్ చేంజ్ కావచ్చు, లేకుంటే అది ఆల్టిట్యూడ్ని పైకి హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు కావచ్చు, ఏది అక్కడ మనకు కనబడట్లేదు. డైరెక్ట్గా అది ఒక సిట్టింగ్ డక్ లాగా డైరెక్ట్గా అది పడిపోతున్నట్టుగా, గాలిలో ఉన్నటువంటి ఒక పేపర్ ఫ్లైట్ పడిపోతున్నట్టుగా అది కిందికి పడుతున్నటువంటి దృశ్యమే కనిపిస్తుంది. కాబట్టి ఇంజిన్ థ్రస్ట్ కావచ్చు, లేకుంటే ఇంజిన్ సంబంధించిన కెపాసిటీ ఎక్కడ పనిచేయలేదు, ఇంజన్ థ్రస్ట్ ఆగిపోయింది పూర్తిగా. దానికి సంబంధించినటువంటి ఇంజన్ ఫెయిల్యూర్ అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటిది ఈ మొత్తం ఇప్పటివరకు ప్రిలిమినరీగా ఒక అసెస్మెంట్ అనేటువంటిది అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా చాలా అంశాలు రావాల్సి ఉంది. కానీ పడుతున్నటువంటి సమయంలో అది జనావాసంలో పడింది. పార్ట్ ఆఫ్ ద ఏరోప్లేన్ అనేటువంటిది ఒక బిల్డింగ్కి టచ్ అయింది, దానికి కొంత డ్యామేజ్ జరిగింది. అక్కడ చెట్లు ఉన్నాయి, చెట్ల నుంచి పూర్తిగా పడిపోయింది. ముఖ్యంగా మధ్యలో భాగము చివరి భాగం పూర్తిగా డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఫ్యూయల్ చాలా ఎక్కువ ఫ్యూయల్ ఉంది, పూర్తిగా బర్న్ అయినట్టుగా కూడా మనకు చాలా విజిబుల్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే మంటల్లో చిక్కుకున్నటువంటి దృశ్యం కావచ్చు, పొగ కావచ్చు, ఇవన్నీ చూస్తే పూర్తిగా ఫ్యూయల్లో ఫ్లైట్ బర్న్ అయింది అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వార్త అక్కడి నుంచి వస్తుంది. క్యాజువాలిటీస్ కొంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా కొంత రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఇమీడియట్గా కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. బట్ డీటెయిల్స్ అనేటువంటివి చాలా వరకు కొంతవరకు రావాల్సినటువంటి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా రావట్లేదు. హరి, రైట్, రెస్క్యూ ఆపరేషన్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇస్మాయిల్? ఎంతమందిని దాదాపు 10 నుంచి 15 ఇమీడియట్గా ఫైర్ ఇంజిన్స్ అక్కడ చేరుకున్నాయి. మొత్తం మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. చాలా వరకు డ్యామేజ్ అయింది, ఎయిర్ప్లేన్ ఫ్లైట్ అనేటువంటిది చాలా వరకు డ్యామేజ్ అయింది. బట్ ఎంతమందిని సురక్షితంగా బయటికి తీయగలిగారు, ఎంతమంది ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేటువంటిది అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి స్థితిలో లోకల్ సంబంధించినటువంటి ఏవైతే అరేంజ్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు చెప్పేటువంటి స్థితిలో లేరు. బట్ ఒక విషయం అయితే మనం చూడాల్సి ఉంటుంది, డ్యామేజ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇటీవలి కాలంలో ఒక విమానం కూలిపోయి ఈ స్థాయిలో ప్రమాదం జరగడం అనేటువంటిది ఇటీవల కాలంలో లేదు. కోజికోడ్లో మనం 2020లో చూసాము, ఒక చిన్న విమానం అయింది, క్రాష్ అయింది టేక్ ఆఫ్ తీసుకుంటున్న టైంలోనే. బట్ 2010 మ్యాంగ్లూర్ చాలా పెద్ద ఇన్సిడెంట్. బట్ ఆ స్థాయిలో ఈ ప్రమాదం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా దృశ్యాలను చూస్తే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అవుతుంది. బట్ మేనిఫెస్ట్ అనేటువంటిది రావాల్సింది. ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు ఫ్లైట్స్లో, ఎంతమంది ఉన్నారు, ఏం జరిగింది, కాక్పిట్ నుంచి ఎటువంటి మేడే కాల్ వచ్చింది, అసలు ఇంజిన్ ఏ విధంగా ఫెయిల్ అయింది అనేటువంటివి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. రైట్, ప్యాసింజర్స్ మేనిఫెస్ట్ రావడానికి టైం పడుతుందని చెబుతున్నారు ఇస్మాయిల్. అయితే మీరు చెప్పినట్టుగా రూపానీ ఈ ఫ్లైట్లో ఉన్నారు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అనేది కన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందా అఫీషియల్గా? అంటే ఏం చెప్తారు ఇస్మాయిల్? బట్ స్టిల్ ఇప్పటి వరకు ఆయన అందులో ఫ్లైట్లో ఉన్నారు అనేటువంటి విజయ్ రూపానీ మాజీ ముఖ్యమంత్రి గుజరాత్కి సంబంధించి ఆయన ఫ్లైట్లో ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది. బట్ అఫీషియల్గా ఇప్పటివరకు ఈ మొత్తం ప్యాసింజర్స్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఆయన వన్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అనేటువంటి విషయం చెప్తున్నారు. కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. బట్ మనం ఫ్లైట్కి సంబంధించినటువంటి నోస్ ఏదైతే ఉంటుందో, ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది కొంత బెటర్గా ఉంది, దానికి పెద్దగా మంటలు చిక్కుకోలేదు. బట్ మధ్య భాగము చివరి భాగం మొత్తం పూర్తిగా కాలిపోయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. హరి, చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ముఖ్యంగా ఫ్లైట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటిది అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఒకసారి మనం ఈ మొత్తం ప్రమాదం జరిగినటువంటి ఘటనా క్రమాన్ని చూసుకుంటే 1:13 సమయం నుంచి 1:17-18 మధ్యలో ఇదంతా జరిగినట్టుగా చెప్తున్నారు. కొద్ది క్షణాల వ్యవధిలోనే ఫ్లైట్ దాని ఏదైతే దాని డెసిగ్నేటెడ్ పాత్ ఏదైతే ఉంటుందో, దాని డెసిగ్నేటెడ్ ఆల్టిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఆ హైట్లోకి అది రీచ్ కాలేకపోయింది. ఇమీడియట్గా ఆ హైట్ను అది అందుకోలేకపోయింది. అది ఇమీడియట్గా మేడే కాల్ కాక్పిట్ నుంచి పైలట్స్ మేడే కాల్ ఇచ్చారు, ప్రమాదం అనేటువంటి సంకేతాన్ని ఇమీడియట్గా పంపించారు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో పూర్తిగా విమానం కుప్పకూలినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత పూర్తిగా మంటల్లో చిక్కుకుంది, భారీ ప్రమాదం జరిగింది. 20-25 నిమిషాల వ్యవధిలో అక్కడికి పూర్తిగా రెస్క్యూ సిబ్బంది చేరుకున్నప్పటికీ అప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది అనేటువంటి
అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ చాలా కొంత ఆందోళనకరమైనటువంటి దృశ్యాలు, ఆందోళనకరమైనటువంటి వార్త అయితే అక్కడ నుంచి అందుతుంది. ముఖ్యంగా క్యాజువాలిటీస్కి సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు మనం డిస్క్లోజ్ చేయలేం. బట్ ఆందోళనకరమైనటువంటి విషయం అయితే కనిపిస్తుంది హరి. రైట్, మినిస్టర్ ఫర్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖ మంత్రి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? వాళ్ళు మాట్లాడే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? డెఫినెట్గా ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి కాసేపట్లో ఒక బ్రీఫింగ్ కావచ్చు, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు ఈ మొత్తం ప్రమాదాన్ని మేము అసెస్ చేస్తున్నాము, డీటెయిల్స్ కాసేపట్లో చెప్తామనేటువంటిది ఎయిర్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఎట్ ద సేమ్ టైం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. ఎంతమంది డొమెస్టిక్ ప్యాసింజర్స్ ఉన్నారు, ఎంతమంది విదేశీయులు ఉన్నారు, ఏ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఫ్లైట్ ఉదయం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ఫ్లూ అయింది, ఆ తర్వాత అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నటువంటి ఈ ఫ్లైట్ ఇది. సో చాలామంది విదేశీ ప్యాసింజర్స్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి చాలా డేటా, ఇన్ఫర్మేషన్, మేనిఫెస్టో ఇదంతా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రమాదం కారణాలు రావాల్సినటువంటి ఉంది. సర్వైవర్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఇందులో కొంత సర్వైవ్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ రావాల్సింది. చాలా ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కొంత స్లోగా వస్తుంది, చాలా ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా రావట్లేదు. కాబట్టి కొంత వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది హరి. అయితే ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న ప్యాసింజర్స్ తాలూకు విజువల్సా హాస్పిటల్కి తీసుకెళ్ళినవి, లేదంటే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది ఒక భవనం కూడా నల్లగా కాలిపోయిన పరిస్థితి. సో దీని ద్వారా తెలుస్తుంది ఏంటంటే దాని మీద పడింది, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా గాయపడ్డారా, వాళ్ళని తీసుకెళ్లే విజువల్స్ అవి. సో అది ప్రయాణికులువా లేదంటే అక్కడ ఉన్న రెసిడెంట్స్వా అనేది ఎప్పటిలో తెలుస్తుంది. డెఫినెట్గా అంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రధానంగా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా గాయపడ్డారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రమాద తీవ్రత చాలా పెద్దది, చాలా పెద్ద ఎత్తున లీటర్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ ఫ్యూయల్ అందులో ఉంది. కాబట్టి సో ప్రమాద తీవ్రత వల్ల పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి, చాలామంది గాయపడ్డారు కూడా. సో వాళ్ళని కూడా చాలామందిని ఆసుపత్రికి తరలించారు. బట్ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది బయటికి రాగలిగారు, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, 825 ఫీట్లు కొంత పెద్ద హైట్, అక్కడ నుంచి విమానం సడన్గా అంత పెద్ద వెయిట్, ఆ మొత్తం ప్యాసింజర్స్ తీసుకుని పడిపోయిన తర్వాత డ్యామేజ్ ఏ స్థాయిలో జరిగింది, ఇదంతా ఇన్ఫర్మేషన్ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. బట్ కొంత ఆందోళనకరమైనటువంటి విషయము, రెసిడెన్షియల్ ఏరియా బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ అయింది, వన్ సైడ్ మొత్తం బిల్డింగ్కి సంబంధించి. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. బట్ దీనికి సంబంధించినటువంటి డాటాను కాసేపట్లో ఏవియేషన్ మినిస్ట్రీ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ప్రధానంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నారు, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ మొత్తం కారణం ఇంజన్ ఫెయిల్యూర్ అనేటువంటిది కొంతవరకు దీన్ని నిర్ధారించగలిగారు అనేటువంటి విషయం వస్తుంది. బట్ ఏంటి ఇది, అందుకు ఎందుకు ఇంజన్ ఫెయిల్ అయింది, ఎందుకు పైలట్ దీన్ని కంట్రోల్ చేయలేకపోయారు, ఎటువంటి టెక్నికల్ ఇష్యూ వచ్చింది అనేటువంటిది మాత్రం ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఓకే, ప్లీజ్ ట్రై టు గ్యాదర్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్మాయిల్. ఒకసారి నేను వెంకటేష్తో మాట్లాడి తిరిగి మీ వద్దకు వస్తాను. వెంకటేష్, ఎనీ లేటెస్ట్ ఇన్పుట్స్? భారతదేశ విమానయాన చరిత్రలో కనీ విని ఎరుగని ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం 242 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి విమానం కుప్పకూలింది. ఈ ఘటన నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఆపరేషన్స్ అన్ని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. సో ప్రస్తుతానికి అక్కడికి అహ్మదాబాద్ లో ఎలాంటి విమాన ఆపరేషన్స్ కూడా నిర్వహించొద్దని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో ఇటు ఏటీసీని కానీ అలాగే అటు వెళ్లేటువంటి ఫ్లైట్స్ అన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కొద్దిసేపటి కిందటే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. ఆయన వెంటనే అహ్మదాబాద్ వెళ్లాలని, అక్కడికి వెళ్లి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అక్కడ రిలీఫ్ యాక్టివిటీస్ వాటిపైన ప్రధానంగా దృష్టి పెట్టింది. అలాగే ఇటు ఈ ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి టాటా గ్రూప్ కంపెనీ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఘటన పైన క్షమాపణ చెప్తున్నట్టుగా ఆ నేపథ్యంలో వారు ఒక స్టేట్మెంట్ టాటా గ్రూప్ సంబంధించినటువంటి చైర్మన్ చంద్రశేఖరన్ కొద్దిసేపటి కిందట ఒక స్టేట్మెంట్ కూడా ఆయన రిలీజ్ చేశారు. విత్ ప్రొఫౌండ్ సారో ఐ కన్ఫర్మ్ దట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఆపరేటింగ్ అహ్మదాబాద్ లండన్ గాత్విక్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ట్రాజిక్ యాక్సిడెంట్ టుడే అని చెప్పి ఆయన ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయాలను కన్ఫర్మ్ చేస్తూ ఆయన సారీ చెప్తూ ఈరోజు ఒక స్టేట్మెంట్ కూడా టాటా గ్రూప్ కంపెనీ తరపున ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అయితే ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు,